హలో నమస్తే. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి సాదాసీదా వ్యక్తి కాదు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. సామాన్య కుటుంబంలో పుట్టి ఐఏఎస్గా ఎదిగి ఆ తర్వాత రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ఆ తర్వాత సుదీర్ఘకాలం కలెక్టర్గా పనిచేసి ఆ జిల్లాలకు విడదీరాని బంధం ఆయనకు ఏర్పడింది. ఆ జిల్లా అభివృద్ధి కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం ఆ జిల్లాలో అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఆయన ఎవరే కాదు, మాజీ ఐఏఎస్ అధికారి బుర్లా రామాంజలి గారు. ప్రస్తుతం ఆయన సుదీర్ఘకాలంగా కలెక్టర్గా పనిచేసిన గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎందుకు ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? ఐఏఎస్ సర్వీస్లోని ఆయన జీవితం సాదాసీదాగా జరిగిందా? ఏమైనా ఒడిదుడుకులు ఉన్నాయా? ఓవరాల్గా పత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన వద్ద ఉన్న ప్రణాళికలు ఏంటి? మనతో మాట్లాడటానికి బుర్లా రామాంజలి గారు ఉన్నారు. నమస్తే రామాంజలి గారు. నమస్తే అండి సార్, బాగున్నారా? బాగున్నానండి సార్, మీరు ప్రధానంగా ఎందుకు మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? ఎందుకు ఐఏఎస్ అవ్వాలనుకున్నారు? నేను ఐఏఎస్ కావాలనుకోవడం ఒకటి, అంబేద్కర్ గారి ఆశయాల్ని క్షుణ్ణంగా వంటికి పట్టించుకున్నటువంటి వాడిని. అంబేద్కర్ గారు పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ ఫర్ డెవలప్మెంట్ లేదా సక్సెస్ అన్నటువంటిది నేను నమ్మిన సిద్ధాంతం. దాంట్లో మొట్టమొదట మనం సర్వీస్లో ఒక 35 సంవత్సరాలు వివిధ జిల్లాల్లో వివిధ హోదాల్లో ఎంతవరకు సర్వీస్ చేయాలన్నటువంటిది ఒక అంచనాతో నేను సర్వీస్లోకి రావడం జరిగింది. నేను గతంలో దానికన్నా ముందు 2-3 ఉద్యోగాలు చేసినప్పటికీ చివరికి నా అంతిమ కోరిక ఏంటంటే, మా తాతగారు ప్రజాసేవ చేయాలంటే కలెక్టర్గా కావాలి అనేటువంటి ఆలోచన మేరకు నేను కలెక్టర్ అవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేసాం, వచ్చింది. ఇక్కడ విధానాలు అమలుపరిచే విషయంలో అల్టిమేట్ పవర్స్ ఎక్కడైతే ఉంటాయంటే కలెక్టర్ గారికే ఉంటుంది జిల్లా స్థాయిలో. కాబట్టి విధానాలు అమలుపరిచి ప్రజలకు బాగు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే వచ్చాను. అదే కోణంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో చంద్రన్న బీమా, నేను లేబర్ కమిషనర్గా ఉన్నప్పుడు చంద్రన్న బీమాని తీసుకొచ్చాం. అంతకుముందు కేవలం 50,000 ఆపద్ బాంద్ అని, అమ్ ఆద్మీ బీమా ఒక 75,000 ఇదే ఉన్నది. 2 స్కీముల్లో కన్ఫ్యూజన్ ఉండేది అందరికీ. అలాంటిది లేకుండా ఎవరైనా కుటుంబంలో సంపాదన పరుడు చనిపోతే వాళ్ళకి ఒక పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ రావాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆయన ఏకంగా 5 లక్షలు ఇద్దామన్నాడు. సాధారణంగా చనిపోయిన వాళ్ళు కూడా 2 లక్షలు ఇద్దామన్నాడు. దాంతోపాటు పిల్లల చదువులు అట్లాంటి వాళ్ళు, ఎందుకంటే తండ్రి చనిపోతే పిల్లలు అనాథలు అవుతారు కాబట్టి వాళ్ళని కూడా ఆదుకోవడానికి ఒక కంబైన్డ్ స్కీమ్ ఏర్పాటు చేయండి అన్నప్పుడు, అప్పుడు లేబర్ మంత్రిగా మన అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. మేము ఒక వారం రోజులు కూర్చొని అన్ని స్కీములను వడపోసి బీమాని తీసుకొచ్చాం. అదే చంద్రన్న బీమా. అట్లే సిమెంట్ రోడ్ల విషయంలో కూడా లోకేష్ బాబు గారు మంత్రి, ఆయన ఒకటే అన్నాడు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేయడం ఎందుకు, మొత్తం శాచురేషన్ వేద్దాం, ఎస్సీ కాలనీ నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఊరంతా కూడా వేద్దాం, అలాగ చేసే ప్రయత్నం ఏదన్నా ఉంటే చూడండి అన్నప్పుడు, అప్పుడు మేము మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి మెటీరియల్ కాంపోనెంట్ని మొట్టమొదట 2006లో ఆ స్కీమ్ వచ్చిన 2014 వరకు మెటీరియల్ని వాడింది లేదు. దాదాపు 4,600 కోట్ల మెటీరియల్ ల్యాప్స్ అయిపోయింది మన రాష్ట్రంలో, అన్యూస్ఫుల్గా అయిపోయింది. దాన్ని మనం తీసుకొని వచ్చి రూపాయి లేబర్కి పే చేస్తే, అంటే వేతనదారుడికి పే చేస్తే మనకు 40 పైసలు మనకు మెటీరియల్ వస్తుంది. ఈ విషయము మనం ముందుకు తీసుకొచ్చి దాదాపుగా 10,000-12,000 కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్, వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ నుంచి కొంత డబ్బు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది చేసి 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం. ఇవన్నీ కూడా అధికారిక ఒక ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆలోచనని రాజకీయ నాయకులకు చెప్పి వాళ్ళు అంగీకరిస్తే జరుగుతుంది. వాళ్ళు పాజిటివ్గా లేరు అనుకోండి, అసలు మన మాటే వినరు అనుకోండి, మనం దగ్గరికే రానివ్వరు, లేదా చేసే దృక్పథం కావాలి. వాట్ ఐ మీన్. అది ఒక కావాలి అనేసి ఉద్దేశంతోనే నేను ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాను. 35 సంవత్సరాలుగా అనేక కోణాల్లో పనిచేశాను. అంటే స్మూత్గానే జరిగిందా? ఒక రెడ్ కార్పెట్ లాగానే జరిగిందా? లేకపోతే ఒడిదుడుకులు, ఇబ్బందులు ఏమన్నా మీరు ఎదురు చూసారా? నాదైతే రెడ్ కార్పెట్ సర్వీస్ కాదు. ఎక్కడ పనిచేసినా అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. నేను
జాయింట్ కలెక్టరు వెస్ట్ గోదావరిలో చేసినప్పుడు కొల్లేరు సరస్సు ప్రక్షాళన వచ్చింది. సో అప్పుడు ప్రాణహాని కూడా తలపెట్టారు. ఎందుకంటే అక్కడ గిరిపుత్రులుగా ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలకు చెందినటువంటి పొలాలన్నీ కూడా పెద్ద పెద్ద చెరువులు అయ్యి కొంతమంది చేతిలోకి వెళ్ళాయి. సో అలాంటి చెరువుల్ని మళ్ళా పగలగొట్టి చెరువుల్ని ధ్వంసం చేసి మళ్ళీ ఆ భూముల్ని ఆ గిరిపుత్రులకు అందించే విషయం ఒక యజ్ఞం లాంటిది. సో ఆ రోజుల్లో అప్పుడు పనిచేసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అట్లే పోలవరం ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు పోలవరంలో ఆ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరే చోటుకి తరలించాలన్నప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సో అప్పుడు కూడా వాళ్ళు బాణాలతో ప్రయోగాలు చేశారు. సో కొన్ని బాణాలు దెబ్బలు కూడా మాకు తగిలాయి. ఇవన్నీ కూడా జరిగాయి. సో అలాగే మనకు నిజామాబాద్ కలెక్టర్కి వెళ్ళినప్పుడు కూడా ఈ కాంట్రాక్టర్తో గొడవ పెట్టుకొని ఇన్ టైంలో జలయజ్ఞం వైఎస్ఆర్ గారు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం తీసుకున్నారో అన్ని ప్రాజెక్టుల్లో మొట్టమొదట జలయజ్ఞం పూర్తి చేసింది నిజామాబాద్ కలెక్టర్గా నేనే, అలీసాగర్ గుప్తా. సో దానికి కాంట్రాక్టర్లకి వాళ్ళకి ఎల్డీలు వేసి పెనాల్టీలు వేసి చాలా గొడవలు పడి మొత్తం మీద ప్రాజెక్ట్ ఇన్ టైంలో ఇవ్వగలిగాం. సో ఎక్కడ చూసినా మన సర్వీస్ అంతా కూడా సాఫీగా అయితే జరగలే. ఈవెన్ గుంటూరు కలెక్టర్గా వచ్చినప్పుడు కూడా ఇక్కడ రైతులకి కోల్డ్ స్టోరేజ్ల్లో ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చే విషయంలో కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవో కారణాలు చెప్పి రైతులు మోసం చేయాలన్నప్పుడు కూడా వాళ్ళతో తగువ పెట్టుకొని రైతుల పక్షాన నిలబడ్డాం. అలాగే పులిచింతల ప్రాజెక్టు విషయంలో కూడా అటు నల్గొండ ఇటు ఇక్కడ కొన్ని బార్డర్ డిస్ప్యూట్స్లో కూడా సెటిల్ చేసుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో ప్రజల కోసం పనిచేసే ప్రజా కలెక్టర్గా ఒక గుర్తింపు అనేటువంటిది వచ్చింది. అట్లనే ఇక్కడ నేను కలెక్టర్గా ఉన్నప్పుడు శ్రామిక నగర్ కానీ రామరాజు నగర్ కానీ మళ్ళా చంద్ర రాజేశ్వరరావు గారి నగర్ కానీ అప్పుడే పేదలు పోయి అక్కడ వేసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి భూస్వాములు కొంతమంది పేదలు అక్కడ వస్తే మా భూముల విలువ రేట్లు పడిపోతాయని చెప్పి చాలా గొడవలు పడి మా మీద చాలా ఒత్తిడి తెచ్చారు. వాళ్ళు అక్కడ వేసుకోవడానికి లేదు, వాళ్ళు వెకేట్ చేయించండి. పేదలు గవర్నమెంట్ స్థలము మీరెలా వేసుకుంటారంటే మీరెలా అడ్డుపడతారనేసి మేము దానికి నిలబడి పేదల పక్షాన్ని నిలబడ్డాం. పేదల పక్షాన్ని నిలబడినప్పుడు దాంట్లో కొంతమంది మాకు పట్టాలు ఉన్నాయని మళ్ళీ సృష్టించి కోర్టులకు వెళ్ళడం. సో వాటిని కూడా లెక్క చేయకుండా అక్కడ పేదలు ఉండేటట్లు చేశాం. సో ఆ రోజు వేసిన బీజమే ఈరోజు అక్కడ నగరాలు నిలిచాయి. అయితే ఇప్పటికీ పట్టాలు లేవు. సో మళ్ళీ ఆ బ్యాలెన్స్ చేయడానికే మళ్ళీ నేను ప్రతినిధిగా రావడం జరిగింది. అదే మొత్తం ఈ 35 ఏళ్ళ మీ సర్వీస్ కాలంలోని చాలామంది ముఖ్యమంత్రుల వద్ద కూడా పనిచేసే అనుభవం ఉంది. ఒక్కొక్కరిని ఏ విధంగా మీరు పోలిస్తారు? ఇటు వైఎస్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, దాంతోపాటు కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య వద్ద కూడా మీరు వాళ్ళ ప్రభుత్వంలో కూడా పనిచేస్తారు. మొట్టమొదట నా సర్వీస్ బిగినింగ్లో ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు నేను చూశాను. సో పేదల గురించి ఆలోచించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు. ఎందుకు చెప్తున్నానంటే అంతవరకు 90% ఉన్నటువంటి పేదలకి రెండో రకమైనటువంటి అన్నం ఉండేది స్టోర్లలో. జొన్నలు, కొర్రలు, ఎర్ర జొన్నలు ఇలాంటివి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో. ఉన్నత వర్గాల్లో 10% ఉన్నటువంటి వాళ్ళకి వరి అన్నం దొరికేది. అలాంటిది ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టి ప్రజలందరూ సమానమే, ప్రజలందరూ దేవుళ్ళు అయితే వాళ్ళకి పెట్టాల్సిన నైవేద్యం సమానంగా ఉండాలని 2 రూపాయల కిలో బియ్యం పెట్టి వాళ్ళు కడుపు నింపినటువంటి వ్యక్తి. ఆ విషయంలో నేను ఆయన్ని మెచ్చుకుంటాను. రెండో విషయం, అంతవరకు పేదలకు ఇళ్ళు అంటే గుడిసెలు, 4 గుంజలు 10 తాటాకులు. మరి అలాంటి గుడిసెలు కాదు ఉండాల్సింది పక్కా ఇల్లు అని చెప్పి దేశానికే పక్కా ఇల్లు ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన. మన రాష్ట్రంలో నిర్మించి కొత్త నిర్వచనం ఇచ్చాడు పేదలకు ఇల్లు అనేది. అట్లాగే ఉద్యోగస్తులకు మాత్రమే రిటైర్డ్ అయితే పెన్షన్ ఉండేది, కానీ శ్రామికులకు కూడా 60 సంవత్సరాలు దాటితే వాళ్ళు పని చేయలేరని గుర్తించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అందుకే పెన్షన్ పెట్టాడు ఆ రోజుల్లోనే ఆయన. సో ఇలాంటివన్నీ కూడా ఆయన పరిపాలనలో నాకు నచ్చింది. ఆయన తర్వాత నాకు అంతో ఇంతో నచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకన్నా ముందు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పాలనలో నేను కొన్ని ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేసేటప్పుడు సపోర్ట్ చేసేటటువంటి విషయంలో కొల్లేరు సరస్సు కానీ
అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. అట్లే ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో నేను పెనాల్టీలు వేసిన, కాంట్రాక్టుల వైపు మాట్లాడకుండా కలెక్టర్గా నాకే సపోర్ట్ చేయడం. అక్కడ రైతులకి ఎర్రజొన్నల ఇష్యూలో, విత్తనం విషయంలో కాంట్రాక్టర్లు టెండర్ అంటే వాళ్ళు సిండికేట్ అయిపోయి రైతులకి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో నేను అడ్డుపడి కొంతమందిని లోకల్గా పోటీ పెట్టించి ధరలు విపరీతంగా పెంచి రైతులకు మేలు చేయాలనే విషయంలో కొంత బూమరాంగ్ అయింది. అప్పుడు కూడా నాకు ఇబ్బంది అయితే ఆయన కాపాడాడు. ఆ తర్వాత నాకు నచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని ప్రజలకు బాగా చేర్చినటువంటి వ్యక్తి. డాక్రా ఆయన ఆస్తి హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. ఈయన మహిళలకు సాధికారత ఇచ్చాడు. అంటే డాక్రా పెట్టకముందు ఒక సాధారణమైనటువంటి మహిళ 10 రూపాయలు కూడా అటు ఇటు చూసేది, ఇది ఎంత అని అడిగే కాలం. అటువంటి మహిళని ఆయన ఈరోజు 2 లక్షలు 3 లక్షలు బ్యాంకుకి వెళ్ళి నేరుగా డబ్బులు తీసుకుని వచ్చి 10 మందికి పంచే ఆర్థిక చైతన్యం తెచ్చాడు. సో అదే కాకుండా మహిళలకి ఆత్మగౌరవం కాపాడడానికి టాయిలెట్స్, అసలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి టాయిలెట్ గురించి ఆలోచించలేదు. ఆయన ఆలోచించి ప్రతి ఇంటికి ఈరోజు మరుగుదొడ్డి ఉంది. సిమెంట్ రోడ్ల విషయంలో ఆయనే ముఖ్యమంత్రి. కాబట్టి ప్రజలకు ఏదైనా మేలు చేయాలన్నప్పుడు ముఖ్యంగా బీసీలకు కానీ మైనార్టీలకు కానీ సప్లాన్ తెచ్చిన వ్యక్తి. సప్లాన్ 2013లో వచ్చింది. అయితే అది చివరి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీలకి ఎస్టీలకే కాదు, మైనార్టీలకు కూడా సప్లాన్ ఉండాలి, బీసీలకు కూడా సప్లాన్ ఉండాలని సప్లాను ప్రవేశపెట్టి బడ్జెట్ ఇచ్చి కార్యక్రమాలు అమలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగునటువంటి పేద వర్గాలను ఆదుకునే విషయంలో ఆయనకు మించినటువంటి విజనరీ లేరు. సంపద సృష్టించే విషయంలో కూడా ఆయనే విజనరీ. సార్, ఐఏఎస్ అధికారులకు కులం అట్లాగే రాజకీయ రంగు పురవటాన్ని మీరు సమర్థిస్తారా? నేను ఎటువంటి పరిస్థితుల్లో సమర్థించను. ఎందుకంటే ఐఏఎస్ వచ్చిన తర్వాత ఇంకా ఎస్సీ ఐఏఎస్, ఎస్టీ ఐఏఎస్, మైనార్టీ ఐఏఎస్, బీసీ ఐఏఎస్, రెడ్డి ఐఏఎస్ అనేది ఏంటి? ఏదైనా ఐఏఎస్ ఒక సీనియారిటీ. ఒక్కరోజు కూడా ముందు జాయిన్ అయితే వెనక జాయిన్ అయిన వాళ్ళు ఆయన సార్ అనాలి. అది ఐఏఎస్లో ఉన్నటువంటి ఒక సిస్టమ్. సో అలాంటి దాంట్లో ఈ క్యాస్ట్లు పెట్టేసి ఒక వర్గానికి అందలం ఎక్కించడం, రెండో వర్గాన్ని తొక్కేయడం, ఇవన్నీ కూడా జరగడం మంచిది కాదు. మీరు అలాంటి ఇబ్బందులు పడ్డారు ఏమైనా? యాక్చువల్గా నాకు సీనియర్ అయినప్పటికీ కూడా నాకు కలెక్టర్షిప్ అనేది ఇవ్వలే. సో అప్పుడు నేను కొద్ది ఫైట్ చేశాను. మీరు సీనియర్స్ని ఇచ్చేటప్పుడు కన్సిడర్ చేయండి. అక్కడ కులం అన్నంత మాత్రాన ప్రతిభకు అది కొలబద్ధత కాదు. సో వ్యక్తిత్వాన్ని బట్టి పనితనం ఉంటుంది తప్ప కులం కాదు అనేసి చెప్పాం. అట్లా అనుకుంటే అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి ఎలా అవుతాడు? జగజీవన్ రామ్ అసలు అందరూ మెచ్చినటువంటి రాజకీయవేత్త ఎలా అవుతాడు? ఎంతోమంది, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు మేధావులు ఉన్నారు. కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా వ్యక్తిగత అభిప్రాయం, కులం అనేది ఆపాదించడం సబబు కాదు. అంటే ప్రభుత్వాన్ని నడిపేది ఐఏఎస్ అధికారులు. అలాంటి ఐఏఎస్ అధికారులకి ఫ్రీడమ్ ఉందంటారా అప్పటికి ఇప్పటికీ? మేము పనిచేసిన కాలంలో మాకైతే స్వేచ్ఛ పూర్తిగా ఉండేది. ఎందుకంటే ఏదైనా విషయం చెప్పినప్పుడు దాన్ని ఒప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాము. చంద్రబాబు నాయుడు గారు 1,000,000 మొక్కలు పెంచాలా అన్నాడు. 1,000,000 మొక్కలు పెంచాలంటే ఆ వారంలో పెంచడం కష్టం సార్, ఏదైనా ఒక 30 లక్షలు పెంచవచ్చు, నాటొచ్చు అని చెప్పాను. లేదు 1,00,00,000 కావాలి. 1,00,00,000 అంటే మనము మొక్కలు అనేవి లెక్కల్లో కనబడతాయి కానీ ఫీల్డ్ మీద ఉండవు అనేటువంటి పాయింట్ మీద నేను డైరెక్ట్గా సార్కి చెప్పాను. ఆయన కూడా ఓకే గుడ్, సరే 30 లక్షలు చేయండి అన్నాడు. సో అలా ప్రాక్టికల్గా మాట్లాడినప్పుడు అందులో వాస్తవాలు ఉంటే డెఫినెట్గా అంగీకరించేటటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల దగ్గర మనం పనిచేసాం. అది విషయం. మరి ఇప్పుడైతే ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకైతే ఫ్రీడమ్ లేదనిపిస్తుంది. ఫ్రీడమా ఉంటే హైకోర్టులో అన్ని సార్లు సివాట్లు తినాల్సిన పనిలే. తర్వాత ప్రజా వ్యతిరేకమైనటువంటి అంశాల మీద జీవోలు ఇవ్వాల్సినటువంటి పనిలే. ఎన్ని పర్యాయాలు కోర్టులు ఐఏఎస్ ఆఫీసర్లకి శిక్షలు వేయడం,
నిందించడం, మళ్ళీ వాళ్ళని హేళనగా మాట్లాడడం, ఇది చూస్తూ ఉంటే వాళ్ళకి స్వేచ్ఛ లేదనిపిస్తుంది. చాలామంది ఐఏఎస్లు, నిష్ఠాత్ములైనటువంటి ఐఏఎస్లు కూడా ఈ 5 ఏళ్లలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. సో దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది ఇక్కడ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ గురించి మాట్లాడితే మీరు గుంటూరు కలెక్టర్గా సుదీర్ఘకాలంగా పనిచేశారు. అయితే ఒక విగ్రహం ఏర్పాటు విషయంలోని వివాదంతోనే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు, నిజమేనా? ఎస్, అక్కడ జగజ్జీవన్ రామ్ విగ్రహం రోడ్డు మధ్యలో పెట్టాలి అనేటువంటిది తీర్మానం అయింది. నేను రాకోకున్న ముందే, కలెక్టర్ రాకోకున్న ముందే అక్కడ తీర్మానం అయింది. ఆ తీర్మానానికి ప్రకారంగా ఆ విగ్రహాన్ని అందరూ దళితులందరూ కలిపి ఒక కాంట్రిబ్యూషన్తో దాన్ని ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని ప్రతిష్ఠించాలనుకుంటే కొంతమంది దానికి అడ్డుపడ్డారు. ఎందుకు అడ్డుపడ్డారంటే జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం ఊరు మధ్యలో ఉండకూడదు, నంబర్ 1. అంత పెద్ద విగ్రహం ఉండకూడదు, చిన్నది ఉండాలి అనేటువంటి విషయంలో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరిచారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏకీభవించలేదు. ఎందుకంటే ఒక్కసారి విగ్రహం వచ్చిన తర్వాత మళ్ళీ రెండో విగ్రహం దానికన్నా చిన్నది పెట్టడం అనేది అవమానించడం అవుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో జగజ్జీవన్ రామ్ విగ్రహం అక్కడ ప్రతిష్ఠించబడాలని చెప్పి మాకు పోలీస్ సహకారం లేకపోయినా వాలంటీర్లతోనే, ఆ రోజు ఉన్నటువంటి వాలంటీర్లతోనే పెట్టుకొని అది ప్రతిష్ఠించాం. తర్వాత ట్రాన్స్ఫర్స్ వచ్చాయి. అంటే ఒత్తిడి వచ్చిందా ముఖ్యమంత్రి దగ్గర నుంచి? ఒత్తిడి వచ్చింది. దానికి ఎందుకు అంత ఒక విగ్రహం గురించి మీరు అంత నాయకులతో ఎదురు పెట్టుకోవడం అంటే నేను ఒకటే చెప్పాను. ఇప్పుడు మనం ఆ రకంగా చేస్తే జాతికి మనం సమాధానం చెప్పలేము. ఒక జాతి బిడ్డగా నేను జాతికి సమాధానం చెప్పాల్సి వస్తుంది, కలెక్టర్గా కనీసం చెప్పాల్సి వస్తుందని చెప్పాము. సరే, అది చేసిన తర్వాత పంపించారు. అది అందుకు థ్యాంక్స్. చేయకోకుండా పంపించినా పంపచ్చు. ఎస్, పొలిటికల్ ఎంట్రీ ఎందుకు ఇవ్వాలనుకున్నారు? రిటైర్మెంట్ అయిన తర్వాత చాలామంది కొంత బయటికి కనిపించకుండా వాలంటరీగా సేవలు అందిస్తూ ఉంటారు. ప్రజాసేవలకు డైరెక్ట్లీగా రావాల్సిన అవసరం వచ్చింది. నేను 2018లో నా రిటైర్మెంట్ జూన్. నేను అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. నేను అప్పుడు వెళ్ళి నా రిటైర్మెంట్ ఉందంటే నో రిటైర్మెంట్, నువ్వు ఇంకో 1 year సర్వీస్ చేయాలా అన్నాడు. ఆయన నుంచి వచ్చిన మాట ఇది. ఇంకా ఆయన సీఎం గారు 1 year ఎక్స్టెన్షన్ అన్నప్పుడు మనం ఎలా అంటాం, దట్టు నాకు ప్రమోషన్ ఇచ్చి ఐఎన్పిఆర్ సెక్రటరీగా వేసి ఇచ్చారు. సో చేసిన తర్వాత మళ్ళీ ఆయనే పిలిచి నువ్వు రాజకీయాల్లోకి రావాలి, నాతో పాటు ప్రయాణం, ఇంకొక 20 సంవత్సరాలు నీవు నాతో పాటు ప్రయాణం చేయాలన్నాడు. సో ఆ విషయంలో అప్పటికే నా అల్లుడు రాజకీయాల్లో కొద్ది ఇబ్బందులు ఫేస్ చేశాడు. సో ఇబ్బందులు ఫేస్ చేసినప్పుడు మా కుటుంబం కూడా కొంత డెసిషన్ ఇచ్చే విషయంలో వెనక ముందు ఆలోచించి బాబుగారు చెప్పారని చెప్పిన తర్వాత బాబుగారి మీద మా కుటుంబానికి ఉన్నటువంటి ఒక నమ్మకం కావచ్చు, ఆయన మీద ఉన్న ఒక విశ్వాసం కావచ్చు, బాబుగారు ఆ మాట అన్నారు కాబట్టి మీరు వెళ్ళండి అని కుటుంబ నేపథ్యం అంతా ఒప్పుకున్న తర్వాత రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో ఆయన ఏ మాట అయితే అన్నాడో ఆ మాట మేరకే నాకు చివరిలో అక్కడ కర్నూలు జిల్లాలో నాకు నా సొంత ఊరు కాకపోయినా అక్కడ పోటీ చేయమని చెప్పారు. అక్కడ పోటీ చేశాము. సరే, అందరితో పాటు ఆ జిల్లాలో ఎవరు గెలవలేదు కాబట్టి మనం కూడా గెలవలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు గుంటూరు తొలి అడుగు వేసిన తర్వాత కురుమూరులో మీరు పోటీ చేయడం జరిగింది. ఫీల్ అవ్వలేదా ఓటమి పాలైన తర్వాత? ఫీల్ అవ్వడం అంటే ఒకటి, ఇప్పుడు రాజకీయాలు అన్నప్పుడు గెలుపు ఓటమి అనేటువంటిది ఉంటుంది. సో నేను కలెక్టర్గా కూడా అనేక కోణాల్లో విజయం సాధించాను, కొన్ని కోణాల్లో అపజయాలు కూడా ఫేస్ చేశాను. ట్రాన్స్ఫర్స్ వచ్చాయి, చాలా సందర్భాల్లో రూప్లాండ్లో చేయాల్సి వస్తుంది, చేశాం కూడా. సో ఓటమి గెలుపుని గురించి నేను కుంగిపోయే వ్యక్తిని కాదు. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజుల్లో ఒక ఛాన్స్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డిని నమ్మారు ప్రజలు. నమ్మారు కాబట్టి కర్నూలు జిల్లాలో మహా మేధావులే ఓడిపోయారు. అంతెందుకు, ఇప్పుడు నేను పోటీ చేశాను అక్కడ, మా ఎంపీ గారి కన్నా నాకు 2000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. కాబట్టి నేను 9 రోజుల ముందు పోయిన ఆయనకే 2000 వచ్చాయంటే నా వ్యక్తిత్వం అక్కడ ఉంది అని కదా. అంటే ఐఏఎస్లు సంబంధించి చాలా సెన్సిటివ్గా ఉంటారు. రాజకీయాలు అనేది కూడా ముళ్ళ కిరీటం లాంటిది. వ్యక్తిగత విమర్శలు ఉంటాయి, ప్రతి దాడులు ఉంటాయి. వీటికి సంబంధించి 2019లో ఓడిపోయిన తర్వాత ఎందుకు రాజకీయాలు వెళ్ళిపోదాం అనే ఫీలింగ్ మీకు రాలేదా?
నాకు రాలేదు. ఎందుకంటే ఒక్కసారే డెసిషన్ తీసుకుంటాను నేను. ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాక చంద్రబాబు నాయుడు గారితోనే ప్రయాణం అన్నప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు కూడా ఆయనతోనే ఉన్నా. హెచ్ఆర్డీ చైర్మన్కి ఇచ్చారు. హెచ్ఆర్డీ చైర్మన్ అనేది వాస్తవానికి చెప్పాలంటే ప్రతిపక్షంగా ఉండి అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రతి విషయం మీద విశ్లేషణాత్మకంగా మనం రీసెర్చ్ చేయాలి. మానవ వనరులకు సంబంధించి రీసెర్చ్ చేయాలి. సో అలాంటి కోణంలో ఒకవైపు ట్రైనింగ్లు, మరొక వైపు ప్రభుత్వం చేపట్టేటటువంటి ప్రతి పథకం వెనుక ఏముంది, అందులో అనేటువంటి సంక్షేమంలో ఏం మోసం ఉంది అనేటువంటిది ఒక ప్రక్షాళన చేసి ట్రైనింగ్లు ఇవ్వడం అనేటువంటిది చేశాం. సో అప్పుడు కూడా మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు కూడా మేము ఉన్నాం. నేను, వరలరామయ్య గారు, పట్టాభి గారు అందరూ ఉన్నాం. సో లక్కీగా ఏంటంటే వాళ్ళు మా వైపు రాలే, మా వెహికల్స్ వరకు కొట్టారు. సో ఆ రకంగా అనేక కోణాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా రాజకీయంలో ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత వెనక్కి రాకూడదు అన్నటువంటిదే నా ఆలోచన. అంటే గుంటూరుని జిల్లానే ఎందుకు ఎంచుకోవడం జరిగింది? ఎంపీ అన్నారు, దాంతోపాటు ఎక్కడెక్కడో ఉన్నారు, సొంత ఊరు కాకుండా గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు? ఇక్కడ సొంతూరు అన్నటువంటి దాని మీద నాకు ఒక అభిప్రాయం ఉంది. పుట్టడమే సొంతూరు అనుకుంటే చాలా తప్పు. పుట్టడం వరకు చేసి ఆ ఊరిని గురించి అసలే మాట్లాడుకున్న వాళ్ళు సొంత వాళ్ళు ఎట్లా అవుతారు? ఇక్కడే నేను కలెక్టర్గా చేశాను. ఇక్కడే నా 2 పిల్లలు పెళ్ళిళ్ళు చేశాను. 10 ఏళ్ళ నుంచి నేను విజయవాడలో ఉన్నా. 5 సంవత్సరాలు మంగళగిరిలో హెడ్ ఆఫీసులో వర్క్ చేశా. ఇక్కడ నేను గుంటూరు కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రతి ఇల్లు, ప్రతి ఊరు నాకు తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటిది. కాబట్టి గుంటూరు మోర్ దాన్ మై నేటివ్ ప్లేస్. సో కాబట్టి నేను ఇక్కడికి రావడం అనేటువంటి నేపథ్యం ఏంటంటే నేను కలెక్టర్గా పనిచేశాను కాబట్టి నేను తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతాంగం, రైతు కూలీలు, ఆ వ్యవస్థ అంతా అంతే పత్తిపాడు. సో దానికి సంబంధించి చేయాలి అనేటువంటిది ఒకటి. ఇక్కడ 2 మెర్జ్డ్ గ్రామాలు ఉన్నాయి. దాదాపుగా 11 మెర్జ్డ్ గ్రామాలు, 8 డివిజన్లు ఉన్నాయి. వాటికి మౌలిక వసతులు కల్పించే విషయంలో ఫెయిల్ అయిపోయారు. వాటిని చేస్తే ఈ నియోజకవర్గం మంచిదన్న ఉద్దేశంతో నేను అడిగాను. సార్ కూడా ఒప్పుకున్నారు. అంటే స్థానికుడు కాదు అనేది మాత్రం ప్రధానంగా మీ ప్రతిపక్ష స్థానికుడు, అదే నేను చెప్తున్నా. స్థానికుడు అంటే ఏంటి? నేను అనేది స్థానికుడు అంటే ఏంటి? స్థానికుడు అంటే పుట్టడమే స్థానికత్వమా, ప్రజల గురించి ఆలోచించడం స్థానికత్వం? కాబట్టి మనం ఎప్పుడు కూడా వ్యక్తి అలాంటి వాడు ఏ సర్వీస్ చేస్తాడనేటువంటిది. ఇప్పుడు నేను 5 ఏళ్ళుగా పత్తిపాడు నుంచి కానీ గుంటూరు నుంచి కానీ ఎవరు వచ్చినా పలకరించి వాళ్ళకి కావాల్సిన సమస్యలు పరిష్కరిస్తూ వచ్చాం. కాబట్టి మరి నేను స్థానికుడా? ఎలక్షన్ కోసం వచ్చినటువంటి వాళ్ళ స్థానికులా? ఎవరు స్థానికులు? అంటే మీకు ఇంకా ఐఏఎస్ లక్షణాలే ఉన్నాయా, ఇంకా రాజకీయ సంబంధించి అనుకుంటున్నారు? ఐఏఎస్ అంటే ఏం కొమ్ములు రావు. నేను ఒకటే చెప్తాను, అతను కూడా సాధారణమైనటువంటి ఒక వ్యక్తి. పెద్ద గుమస్తా, చిన్న గుమస్తా, అంతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రజల నుంచి ప్రజల యొక్క కష్టాన్ని ఎవరైతే జీతాల రూపంలో తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రజలకు అనుకూలంగా పనిచేసేటటువంటి వాళ్ళే. కాబట్టి కలెక్టర్ అంటే ఏదో ఆయనకి కిరీటాలు ఉంటాయి, భుజాలకు అవి ఉంటాయి, ఇవంటే అదంతా కానే కాదు. నేను కలెక్టర్గా పనిచేసినప్పుడు కూడా పొద్దున 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉండేవి. ఎవరు వచ్చినా పలకరించేవాడిని, వెళ్ళేవాడిని. ఇప్పుడు కూడా రాజకీయాల్లో అందరితో కలిసి ఇప్పుడు నేను అన్ని గ్రామాలు తిరిగాను. ప్రతి గ్రామంలో ఇప్పటికీ పేర్లు పెట్టి పిలవగలిగే స్థాయికి వచ్చా. వాళ్ళు కూడా నన్ను హక్కును చేర్చుకున్నారు. ఈయన మా ఊరు, మా ప్రాంతము, మా ప్రాంతాన్ని గురించి ఆలోచిస్తున్నాడు అన్నటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళు. ప్రస్తుతం చూసినట్టయితే రాజకీయాల్లోని ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలోని వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి రాజకీయ పార్టీల మధ్య విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా సామాజిక పెన్షన్ విషయంలోని తెలుగుదేశం పార్టీయే అడ్డుపడుతుంది, ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తుంది అనేది మాత్రం ప్రధానంగా వైసీపీ భావిస్తుంది. ఇప్పుడు ఇంటికి పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఎవరు వద్దన్నారు చెప్పండి? మేము వాలంటీర్ని సర్వీసెస్ని ఎక్కడ విభేదించామంటే ప్రజలకు సేవ చేసే విషయంలో మేము విభేదించలే. వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి లేదా వాళ్ళు వినకపోతే వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెచ్చి ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళ సర్వీస్ని కొనసాగించారు. కొంతమంది ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేయించారు, కొంతమంది క్యాస్ట్ వారీగా డీటెయిల్స్ తీసుకొచ్చారు,
కొంతమందికి డబ్బులు ఇచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత మేము వీళ్ళ సర్వీస్ను వాడకూడదు రాజకీయ నాయకులు అని చెప్పామే తప్ప ప్రజలకు సేవ చేసే విషయంలో మేము అనలేదు. అది వాళ్ళు చేసుకున్నదే. వాళ్ళు అతిగా చేసుకొని ఏమండి, వాళ్ళు ఎలక్షన్ కమిషన్ క్లియర్గా చెప్పింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ వాలంటీర్స్ని కానీ రాజకీయాల్లో ముఖ్యంగా ఎలక్షన్ ప్రాసెస్లో ఉపయోగించకూడదని. మరి వీళ్ళు అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళని ఉపయోగించుకున్నారా లేదా? సో ఉపయోగించుకున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం చేసింది. నిర్ణయం చేస్తే దాన్ని బూచిగా చూపించి ఈరోజు తెలుగుదేశం మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఒక కలెక్టర్గా పనిచేసినటువంటి కలెక్టర్గా, గతంలో ముసలి వాళ్ళకి ఇంటికి వచ్చి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. పెన్షన్స్ ఇంటికి ఆ రోజు ఒకేసారి సెక్రటరీ ఉండేది. ఈరోజు 10 మంది సెక్రటరీలు ఉన్నారు సచివాలయంలో. మరి సచివాలయంలో 10 మంది ఉన్నప్పుడు ఆ పంచాయతీలో ఉంటే ఎంత ఉంటారంటే ఒక 50-100 మంది ఉంటారు పెన్షనర్దారులు. ఆ పెన్షనర్దారులకి పోయి ఇవ్వచ్చు కదా. ఎందుకు వాళ్ళని అనవసరంగా? ఈరోజు పంచాయతీలో అయితే వాస్తవానికి వాళ్ళ ఊర్లోనే పంచాయతీ ఉంటుంది. ఈరోజు సచివాలయానికి ఎందుకు పిలుస్తున్నారండి? సచివాలయం 2-3 పంచాయతీలు కలిపి ఒకటి కట్టారు. అంటే మరి ఆ 2-3 పంచాయతీలు 2-3 కిలోమీటర్లు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎవరి ఉద్దేశం? అది వైసీపీ ఉద్దేశం కదా. తెలుగుదేశం చెప్పిందా వాళ్ళని సచివాలయానికి తీసుకెళ్ళమని? పంచాయతీల్లో పంచండి, లేదా వాళ్ళ విలేజ్లో పంచండి. వాళ్ళ విలేజ్లో వాళ్ళ ఇంటి దగ్గర పంచవచ్చు కదా. ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దనలేదు. 10 మంది ఉద్యోగులు ఉన్నారు ఒక సచివాలయంలో. ఒక్కొక్కరికి ఒక 50 ఇండ్లు ఇస్తే ఎంతసేపు పడుతుందండి? 1-2 గంటల్లో పంచవచ్చు. కాబట్టి ఇది కేవలం తెలుగుదేశం ప్రతిపక్షాల మీద బురద చల్లడం తప్ప రాజకీయానికి పెన్షనర్లు కూడా ఉపయోగించుకునేటటువంటి విధానం తప్ప, అంతే తప్ప ఓటు కోసం ఎవరినైనా ఇబ్బంది పెట్టే నైజం వైసీపీ ప్రభుత్వానికి ఉంది. గతంలో మనం చూసాము, కనబడుతూనే ఉంది. ఇప్పుడు కూడా చివరికి ముసలి వాళ్ళని, భర్తలు కోల్పోయినటువంటి అభాగ్యుల్ని, మరి కాళ్ళు చేతులు లేనటువంటి వికలాంగుల్ని, వీళ్ళని కూడా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, వాళ్ళను కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంది చెప్పండి. అయితే ప్రజలకి అట్లాగే ప్రభుత్వానికి మధ్య వారధిగా సంక్షేమ పథకాలను అందించేందుకు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామనేది మాత్రం వైసీపీ ప్రభుత్వం అంటుంది. దీన్ని మీరు సమర్థిస్తారా? నేను ఎటువంటి పరిస్థితుల్లో సమర్థించాలండి. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది మీరు ఏ కార్యక్రమాలకు వాడాలి చెప్పండి. ఒక రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విషయంలో వాలంటీర్ సాయం చేస్తున్నాడా? రైతు ఏం పంట వేస్తున్నాడో ఆ పంటను గురించి ఆయా సెక్రటరీ దగ్గరికి వెళ్ళి క్రాప్ బుకింగ్లో సహాయపడుతున్నాడా? దేంట్లో సహాయపడుతున్నాడు వాలంటీర్? కేవలము రాజకీయ పక్షానికి కొమ్ము గాయడానికి మాత్రమే సహాయపడుతున్నాడు. వాలంటీర్ వ్యవస్థను వాడుకోవటం సరైన పద్ధతిలో వాడుకుంటే మేము వాలంటీర్ వ్యవస్థకి వ్యతిరేకం కాదు. ఎవరైనా ఒక ఊర్లో ఒక 5,000 రూపాయలు వస్తుంది అనుకుంటే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇంకోటి కూడా వాళ్ళకి ఇచ్చే 5,000తో కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఒక 5,000 రూపాయలు ఒక వాలంటీర్కి ఇస్తే భార్య పిల్లలు ఉన్నటువంటి ఒక వాలంటీరు, తల్లిదండ్రులు ఉన్నటువంటి ఒక వాలంటీరు ఏ రకంగా బతకగలడు చెప్పండి? ఒక కూలికి వెళితే నరేగాలో ఒక వేతనదాడికి 230 రూపాయలు వస్తుంది. 230 రూపాయలు వస్తుంది. 30 రోజులు పోతే 7,000 రూపాయలు వస్తుంది. మరి 5,000 రూపాయలు ఇవ్వడం అనేదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. నంబర్ 1, వాలంటీర్స్ని ప్రజలకు కాకుండా సొంత పార్టీ కోసం ఉపయోగిస్తున్నారు చూడు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఓటర్స్ని క్యాస్ట్ ప్రకారంగా గణన చేయండి అనేది పార్టీదే ప్రభుత్వందే? పార్టీది కదా. మరి పార్టీ కార్యక్రమాల్లో ఉపయోగించడం అనేది తప్పు అంటున్నాం. కాబట్టి మేమైతే వాలంటీర్ వ్యవస్థకి వ్యతిరేకం కాదు. వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకునే విధానంలో వైసీపీ రాజకీయం చేయడం అనేది మంచిది కాదనేది మా ఉద్దేశం. మీరు వాలంటీర్ వ్యవస్థ గురించి విమర్శిస్తే మరోపక్క వైసీపీ జన్మభూమి కమిటీల అంశాన్ని ప్రస్తావిస్తారు. జన్మభూమి కమిటీకి మేము డబ్బులు ఇవ్వలే, ప్రజల ఆస్తి దోసిపెట్టలే, ప్రజల పన్నుల నుంచి వచ్చే డబ్బుని వాళ్ళకి ఇవ్వలే. ఇప్పుడు ఇక్కడ ప్రజల పన్నుల నుంచి వచ్చేటటువంటి డబ్బు వాళ్ళకి డబ్బు ఇచ్చి పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అది తప్పు అంటున్నాం. మీరు
వైఎస్ఆర్ ప్రభుత్వంలో పనిచేశారు, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అప్పటికి ఇప్పటికీ ఈ ప్రభుత్వ పాలనని మీరు ఏ విధంగా చూస్తారు? నేను వైఎస్ఆర్ పాలన చూశాను, జగన్మోహన్ రెడ్డి పాలన నేను చూడలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాలన నేను రాజకీయాల్లో నుంచి చూస్తున్నాను. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి పాలన ప్రజల్ని సాధికార వైపు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే పరిస్థితి వైపుకు మాత్రం తీసుకెళ్లడం లేదనేది సత్యం. అంటే పూర్తి స్థాయిలో సంక్షేమం నవరత్నాల మీద ఆధారపడ్డారు, ఖచ్చితంగా తాము గెలుస్తామంటుంది వైసీపీ. ఏది సంక్షేమం? ఒక ఆటో ఓనర్ని చేయడం సంక్షేమం. 10 కాలాల పాటు ఆటో నడుపుకొని బతుకుతాడు. అంతే తప్ప నువ్వు ఆటో డ్రైవర్గా ఉండు, నీకు 10,000 ఇస్తాను అనడం సంక్షేమం ఎలా అవుతుంది? అంటే ఆయన జీవితాంతం డ్రైవర్గా ఉండాలా? అంటే ఆ ఓనర్ నువ్వు వద్దంటే ఆయన పరిస్థితి ఏంటి? ఓనర్ని చేయండి అంటున్నాం. ఆ రోజు ఇన్నోవా కార్లు ఇచ్చాం, భూమి కొనుగోలు చేశాం, విదేశాలకు పంపించాము, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇచ్చాము. ఇలాంటి పథకాలు తీసుకురావాలి తప్ప ఏదో 5,000 10,000 ఇచ్చి మరి వాళ్ళ వీక్నెస్ ఏంటి? పేదల వీక్నెస్ సాయంకాలానికి ఖచ్చితంగా లిక్కర్ తాగాల, 100కి 70-80%. మరి కష్టపడతారు కాబట్టి సాయంకాలం ఏదో కాస్త రిలీఫ్ కావాలని మందు తాగుతారు. 50 రూపాయల మందుని 150 రూపాయలు చేసి ఏ రకంగా పేదల గురించి ఆలోచిస్తారు చెప్పండి? ఏ రకంగా ఆలోచిస్తారు? 6,000 రూపాయలు ఉన్నటువంటి 6,000 కోట్లు ఉన్నటువంటి ఎక్సైజ్ ఆదాయము 30,000 కోట్లకు పోయింది. ఎక్సైజ్ మీద 35,000 కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఏ రకంగా ప్రజల గురించి? అంటే ఎక్సైజ్ మీద అప్పు తీసుకురావడం ఏంటండి? అంటే తాగమనే? అప్పు తీరేంత వరకు వీళ్ళు తాగాల్సిందేనా? మరి మద్యపాన నిషేధం అని ఒక రత్నమే పెట్టారు కదా, మరి అది సంక్షేమం ఎలా అవుతుంది? సంక్షేమం కానే కాదు. నేను దళితుల మీద, వాళ్ళ బాగోగుల మీద పిహెచ్డి చేశా. ఏ కోణంలో చూసినా దళితులకి, ఫర్ దట్ మ్యాటర్ బలహీన వర్గాలు అందరికీ కూడా, పేదలందరికీ కూడా, యూసే పేదలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేయగలిగే స్తోమతని ఇచ్చినప్పుడే వాళ్ళు బాగుపడతారండి. అంతే తప్ప నేను దాంట్లో 5,000 ఇస్తాను, దాంట్లో 10,000 ఇస్తాను దేనికండి? 1,00,000 రూపాయలు ఇవ్వండి, ఒక ఆటో కొనుక్కుంటాడు. ఒక్కమారు ఇచ్చేయండి. 5 ఏళ్ళలో నువ్వు 10,000 ఇచ్చే బదులు ఒక్కమారు 50,000 ఇవ్వండి. ఖచ్చితంగా ఏదో లోన్ పెట్టుకోనో లేకపోతే ఏదైనా తాకట్టు పెట్టుకుని ఒక ఓనర్ అవుతాడు కదా. అదెందుకు చేయలేకపోతున్నారు? తప్పు. స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు. మరి అమ్మఒడి అంటున్నారు. అమ్మఒడి నేను చెప్తున్నా, పేదలందరూ కూడా 2-3 కంటారండి. ఎందుకంటే వాళ్ళకు ఆస్తులు ఉండవు కాబట్టి పిల్లలే ఆస్తులుగా తీసుకుంటారు. 3 పిల్లలు ఉన్నటువంటి తల్లికి నువ్వు ఒకరికే 13,000 ఇస్తే, 14,000 ఇస్తే, ఇప్పుడు 13,000 ఇస్తున్నారు. మరి ఆ 13,000 ఇచ్చినటువంటి పిల్లోని కాన్వెంట్కి పంపిస్తే మిగిలిన 2 పిల్లలు ఎక్కడ చదివించాలి? పోనీ గవర్నమెంట్లో చదివించాలి. ఒక పిల్లవాడిని కాన్వెంట్లో, 2 పిల్లల్ని గవర్నమెంట్లో చదివిస్తే వాళ్ళ మధ్యన భేదాభిప్రాయం రాదా? అలా కాకుండా అందరికి స్కాలర్షిప్లు ఇవ్వండి, అందరికీ నాణ్యమైనటువంటి విద్యను అందించేటటువంటి టీచర్ రిక్రూట్మెంట్ చేయండి. అంతే తప్ప ఇదంతా కూడా ఏంటండి? తల్లికి ఇవ్వడం ఏంటండి? ఫీజు రియంబర్స్మెంట్ తల్లికి ఇవ్వడం ఏంటండి? ఫీజు రియంబర్స్మెంట్ ఇన్స్టిట్యూషన్కి ఇవ్వాలి. పిల్లలు వాళ్ళ ఫీజుల గురించి ఆలోచించకుండా వాళ్ళ చదువులు కొనసాగించాలి. ఈరోజు అలా లేదు. డిగ్రీ చేసి పీజీ చేసే పిల్లలకైతే ఎప్పుడు వస్తుందో ఫీజు రీఅపర్చునిటీ తెలియదు. వాళ్ళ సర్టిఫికెట్లు కూడా ఇప్పుడే ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాయి, అప్లై చేయడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ఆలోచించాలా. ఊరికే కేవలం మనము ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తే ఎట్లవుతుంది? అంటే పరిపాలన పరంగా అన్ని అంశాలు ప్రస్తావిస్తున్న రామాంజనేయులు గారు వ్యక్తిగత విమర్శలు చేయకపోవటంతోనే కలెక్టర్గా గుర్తింపుగా అందరూ మదిలో పెట్టుకున్నారు తప్పితే రాజకీయ నేతగా ఎలివేట్ అవ్వలేదు అనేది. ఒకటి, ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని గౌరవిస్తారు. ఆయన రాజకీయాల్లో ఉన్నాడా, అధికారంగా ఉన్నాడా అనేటువంటిది వాళ్ళ దృష్టిలో దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. ఒక అధికారి మంచిగా చేస్తే వాళ్ళని హక్కును చేర్చుకుంటాడు. అసలు అధికారి పట్టించుకుపోతే ఇదంతా మాకేం పని ఉంది అనుకుంటాడు. ఈరోజు గుంటూరులో ఇంతమంది కలెక్టర్లు వచ్చారు. మరి రామాంజనేయ కాలనీ ఎందుకుంది అంటే అక్కడ పని చేశాం కాబట్టి నేను చెప్తున్నా. ఇక్కడ కూడా రాజకీయాల్లో కూడా రాజకీయాలన్నీ చెడ్డవని నేను అనడం లేదు, రాజకీయ నాయకులంతా చెడ్డవాళ్ళని నేను అనడం లేదు. మరి ఆ రకంగా అనుకుంటే అంబేద్కర్ గారు కూడా రాజకీయాల్లో నుంచే కదా రాజ్యాంగాన్ని రచించింది.
ఆ రాజ్యాంగం వల్లే కదా ఈరోజు వ్యవస్థలో చాలామందికి ఒక ఆశాదీపంగా ఉంది. కాబట్టి రాజకీయాలు అనేవి చెడ్డవి, అందులో ఉండేటటువంటి వాళ్ళు చెడ్డవాళ్ళు అంటే నేను ఒప్పుకోను. అంటే వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళకే గుర్తింపు ఎక్కువగా వస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో చూస్తున్నాం కదా. వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేయాలి? మనం ఏదైనా విధానాల మీద విమర్శ చేయాలి తప్ప వ్యక్తిగతంగా మాకేం అవసరం ఉంది? మేము ఒకటే, వైసీపీ మీద మేము ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శ చేయము, విధానాల మీద విమర్శ చేస్తాం. ఎందుకు విధానాల మీద విమర్శ చేస్తాము? ఈ 5 సంవత్సరాల్లో అమ్మఒడి తీసుకున్నటువంటి ఏ తల్లి అయినా ఒక బిడ్డకు ఒక డిక్షనరీ, శంకర్ నారాయణ డిక్షనరీ కొనిచ్చిందా చెప్పండి? లేదా ఆ పిల్లవాడికి కావాల్సినటువంటి చదువుకు సంబంధించిన ఎక్విప్మెంట్ కొనిచ్చిందా? లేదే. ఆ పర్పస్ వేరు అంటున్నాను నేను. ఈరోజు నేను జివో 77 వచ్చింది, ప్రైవేటులో చదివేటటువంటి పీజీలకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ లేక ఎన్ని ఉన్నాయండి? ప్రైవేటువే కదా అన్నీ ఉండేది. మరి ప్రైవేటు ఉన్నప్పుడు దాదాపుగా ఈ జీవో వలన 50 నుంచి 70,000 మంది పేద పిల్లలు పీజీ చదువులకు దూరం అయ్యారు. అలాంటి విధానాలని మేము విమర్శిస్తాం. మేము ఆ రోజు విదేశీ విద్య బీసీలకి ఇతరులకి 10 లక్షలు, ఎస్సీలు ఎస్టీలకి 15 లక్షలు, ఒక వ్యక్తికి 15 లక్షలు సబ్సిడీ ఇచ్చినటువంటి స్కీమ్ ఎక్కడా లేదు. అలాంటిది మేము ఇచ్చేటప్పుడు కూడా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు కొద్దిగా వాళ్ళ అనుమానాలు వ్యక్తపరిచారు, ఒక వ్యక్తికి ఇంత ఇవ్వడం ఏంటి అని. కొంతమంది అయితే గట్టిగానే చెప్పారు చంద్రబాబు నాయుడుకి, సార్ వాళ్ళకి ఇస్తాము, ఆయన ఎలాగో ఓటు వేయడు, వాళ్ళ ఇంట్లో 1-2 ఉంటారు, 2 ఓట్లకు 3 ఓట్లకి ఇంత డబ్బు ఇస్తారా అని అంటే, నేను ఓటు రాజకీయం చేయదలుచుకోలే, భవిష్యత్తు రాజకీయం చేస్తాను, కాబట్టి మీరు ఇచ్చి తీరాలి, ఆ స్కీమ్ రాయండి అన్నాడు. అప్పుడు నేను అయ్యాను పేరు సెక్రటరీ. సో అలాంటి పరిస్థితుల్లో మనం 15 లక్షలు ఒకరికి ఇచ్చి వాళ్ళ శాశ్వతమైనటువంటి ప్రయోజనం ఇస్తే, ఒక పల్లె నుంచి ఒక ఎస్సీ వెళ్ళాడంటే ఆ పల్లెనంతా మారుస్తాడండి. గుంటూరు కృష్ణా జిల్లాలో ఒక్క మార్గం వెళ్ళలేక ఈరోజు లక్షల మంది విదేశాల్లో ఉన్న వాళ్ళు 1-2 వెళ్ళారు, వాళ్ళ నుంచి అందరూ వెళ్ళారు. సో అది ఒక ఆలోచన, విజనరీకి ఉండాల్సినటువంటి ఆలోచన. అంతేగాని ఆ 10 లక్షల్లో 15 లక్షలమో 150 మందికి పనిచేస్తే ఒక్కొక్క ఇంట్లో 2 ఓట్లు ఉంటే మనకు ఒక 300 ఓట్లలో కనీసం 200 ఓట్లు వస్తాయి అనుకుంటే అది ఓటు రాజకీయం. ఇంకా పత్తిపాడు నియోజకవర్గానికి వస్తే ప్రధానంగా ఎందుకు కృష్ణా నది కూతవేటు దూరంలో ఉంది, ఇంకా త్రాగునీరు ఇబ్బంది పత్తిపాడుకి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఒకటి, ఇప్పుడు పత్తిపాడుకి మనకు త్రాగునీరు రావాలన్నా సాగునీరు కావాలన్నా గుంటూరు ఛానల్, ఈ గుంటూరు ఛానల్ పొడిగింపు ఎప్పటి నుంచో కోరుతున్నారు వాళ్ళు. కోరుతున్నటువంటి గుంటూరు ఛానల్ని చంద్రబాబు నాయుడు గారు 276 కోట్లు మంజూరు చేసి టెండర్లు కూడా పిలిస్తే వైసీపీ ప్రభుత్వంలో రివర్స్ టెండర్ చేశారు, అది ఆపేశారు. అదేవిధంగా ఎన్ఎస్పి నాగార్జున సాగర్, ఆ ప్రాజెక్టుకు కూడా దానికి కాలువలు మరమ్మతులు లేక నీళ్లు ఎక్కడెక్కడే, కనీసం కాలువలో ఉన్నటువంటి గుర్రపు డక్క కూడా తీయలేనటువంటి పరిస్థితి. మరి ఎలాగొస్తుంది? ఇంకోటి, కృష్ణా నుంచి నదీ జలాలు తీసుకొచ్చే విషయంలో పోరాడాలి, అంతే తప్ప తెలంగాణ ప్రభుత్వం చేసేటటువంటి నిర్వాహకాన్ని అంతా కూడా చూస్తూ ఊరుకోండి 4-5 ఏళ్ళు, లాస్ట్ టైంలో వెళ్ళి మేము గేట్ల దగ్గర పోరాటం చేస్తామంటే ఎట్లవుతుంది? సో అక్కడ మనకు బచావత్ ట్రిబ్యునల్ నుంచి రావాల్సినటువంటి వాటాని ఎందుకు కేంద్రం చేతిలో పెట్టారు? ఇప్పుడు మళ్ళా ఇంకొక కమిటీ, ఆ నీళ్లు రానప్పుడు శ్రీశైలం నుంచి నీళ్ళు ఎక్కడికి రావాలి? నాగార్జున సాగర్కి రావాలి. నాగార్జున సాగర్ నుంచి ఎక్కడ రావాలి? పులిచింతలు రావాలి. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్కి రావాలి. పులిచింతలకు రావాల్సిన 44 టీఎంసీలు నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉన్నప్పుడు అక్కడ గేటు తెగిపోతే గేటు పెట్టలేకపోయారు. మరి అదే గేటు పెట్టి ఉండి వరదలో పోయేటటువంటి నీటిని మనం అడ్డుకుంటే ఆ నీళ్లు నిలబడేవి. ఇంకోటి, పోలవరం పట్టుసీమ గోదావరి నీళ్లు కృష్ణాలో కలిపితే ఇక్కడ పులిచింతల్లో నీళ్లు నిలపగలిగితే అక్కడ అవసరం మేరకు ఆ నీళ్లు వాడుకోవచ్చు. గోదావరిలో వెళ్ళేటటువంటి నీళ్లను మనం వాడుకొని జూన్లోనే నీళ్లు ఇవ్వచ్చు రైతులకి. జూన్లో నీళ్ళు ఇస్తే నవంబర్లోనే పంట వస్తుంది. మరి డిసెంబర్లో ప్రతిసారి వరద వస్తుంది. మరి వరదకి ఎందుకు ఈసారి ఎంత నష్టం? అసలు రైతులు అదే కుంగిపోయారు. సో ఇవన్నీ కూడా ఆలోచన లేకపోవడం వల్ల
పాలన మీద పట్టు లేకపోవడం వల్ల, పాలన అంటే ఎంతసేపు ప్రతిపక్షాలు గొంతు నొక్కడం, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం, ప్రతిపక్షాలు ఎలా ఇబ్బందులు పెట్టడం అన్నది కాదు కదా. ఈ ఈ ఈ ఎండాకాలం వస్తే అండి కంటింజెన్సీ ప్లాన్ లోకేష్ బాబు గారు మంత్రి చేశారు. ఆయన జలవాణి పెట్టి ఏ ఊర్లోనైనా వెంటనే కాల్ వస్తే అరగంటలో మనకు ట్యాంకర్ వెళ్ళేది. ఇప్పుడు ఎక్కడుంది సిస్టమ్? ఇంకేం సమస్యలు ఉన్నాయి? పత్తిపాడు నియోజకవర్గంలో రోడ్ల వ్యవస్థ కూడా కొంత ఇబ్బందికరంగా. పత్తిపాడులో ప్రధానమైనటువంటి సమస్యలు మనకు 4 మా కాన్స్టిట్యున్సీలో. 1 గుంటూరు ఛానల్ పొడిగించాలి, 2 నల్లమడు వాగు ముంపు గురి కాకుండా చూడాలి, 3వది మరిజడు గ్రామాలు ఏవైతే ఉన్నాయో మౌలిక వసతులు కల్పించాలి గుంటూరు రూరల్లో. ఇక 4వది అంటారా, యువత, నిర్వీర్యమైనటువంటి యువతను ఆదుకోవాలి. సో ఇంకా 5వ అంశం అనేది ఓల్డ్ మనకు ఏదైతే మెడ్రాస్ రోడ్డు ఉందో అది 4 లైనర్ చేయాలన్నది చిరకాల వాంఛ. గుంటూరు పత్తిపాడు హెడ్ క్వార్టర్స్ను కూడా అక్కడ సెంట్రల్ డివైడర్ పెట్టి ఒక కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ ఇలా ఉంటుందని చూపించాలనేది వాళ్ళకున్న ఒక ఆలోచన. సో దాది మా ప్రధానమైన. సో సర్వీస్ మోడ్లో చాలా చేయబోతున్నారు, చేస్తామని కూడా మీరు చెప్తున్నారు. ఇంకా రాజకీయ పరంగా వస్తే పత్తిపాడులోని తెలుగుదేశం పార్టీలోని కొన్ని వర్గాలు ఉన్నాయి, కొంతమంది కీలక రాజకీయ నేతలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కలుపుకునే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళందరూ కలిసే ఉన్నాం. వాళ్ళలో ఎవ్వరికి పార్టీకి వ్యతిరేకం చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళ నరనరాల్లో లేదు. ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఎప్పుడు వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయరు. కాకపోతే 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీ, 20 సంవత్సరాలు పైగా పరిపాలనలో ఉన్నటువంటి పార్టీ, కొంత అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇది వ్యక్తిగత అభిప్రాయ భేదాలే తప్ప పార్టీ సిద్ధాంతం పట్ల వ్యతిరేకత ఎవ్వరికీ లేదు. అంటే రామాంజనేయులు వచ్చిన తర్వాతే మారిందా పరిస్థితులు కొంత? నేను రాకపోని ఏదైతే మీరు అనుకుంటున్నారో అది వర్గం కాదు, అభిప్రాయ భేదమే. పార్టీ సిద్ధాంతానికి అందరూ కట్టుబడి ఉన్నారు. కాబట్టి మాకు ఎలాంటి తేడా అనిపించడం లేదు. మా ఓట్లో చీలిక అనేటువంటిది ఎక్కడ ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికల్లే ఇంత సర్వీస్ మోటివ్ పరిపాలన పరంగా గ్రిప్పున్న రామాంజలి గారు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మంత్రి అవుతారా? అది అధిష్టానం నిర్ణయం మేరకు ఉంటుంది. ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం ఏంటంటే రైట్ పర్సన్ని రైట్ ప్లేస్లో పెడతారు. అంతవరకు నేను నమ్మిన సిద్ధాంతం, మేము చూసినటువంటి సిద్ధాంతం ఆయనలో. ఎప్పుడైనా ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆయనకు తెలుసు. సో నా సర్వీసెస్ కూడా ఎలా ఉపయోగించుకోరన్నది అధిష్టానం నిర్ణయిస్తారు. ఇంకా ఐఏఎస్కి సంబంధించి గతంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న 2024 ఎన్నికల్లోని మాజీ ఐఏఎస్లు చాలామంది రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం. నాకున్న అభిప్రాయం ఏంటంటే ఈ ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రజలకు ఏదో సేవ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన. దానికి ఏ అవకాశం వస్తే ఆ అవకాశం మనకు వచ్చింది. ఒక పార్టీ మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ పార్టీలోనూ ఉంటూ సాధ్యమైనంత వరకు ప్రజలకు సేవ చేయడం తప్ప మరొక మార్గం ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు సంబంధించిన ఆలోచనలు అన్నీ కూడా సత్ఫలితాలు సాధించాలి అనేది కూడా మేము అందరం కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అమ్మా. మరొకసారి కూడా మరి సిటీ 24/7 ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఈ విధంగా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు నా మనోగతాన్ని పరిచయం చేసినందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇది తెలుగుదేశం పార్టీ పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామాంజలి గారి మదిలో మాట. ప్రధానంగా రాజకీయ పరంగా కాకుండా పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి తాను ఏం చేయబోతున్నాను, దాంతోపాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం స్పష్టంగా ఆయన మాటల్లో విన్నాం. నమస్తే. నమస్తే అమ్మా.